ఈరోజు మనం మహావేద దేవతల ప్రపంచంలోకి వెళ్దాం. ఓ 3,500 సంవత్సరాల క్రితం అప్పటి ప్రాచీన భారతదేశ ప్రజలు ఏ దేవతలను పూజించేవాళ్లు? వాళ్ల ప్రపంచాన్ని శాసించిన శక్తులేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మనకు ఋగ్వేదంలో దొరుకుతాయి. ఇది అగ్ని, తుఫానులు, ఇంకా విశ్వక్రమాన్ని పాలించే దేవతలతో నిండిన ఒక అద్భుతమైన ప్రాచీన గ్రంథం. సరే, ఇంక ఆలస్యం చేయకుండా దీనిలోకి వెళ్ళిపోదాం. మొదటగా ఇద్దరు అత్యంత ముఖ్యమైన దేవతలతో మొదలుపెడదాం. ఒకరు పురోహితుడు, మరొకరు యోధుడు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఇద్దరు దేవతల ప్రాముఖ్యత ఎంతలా ఉందంటే, ఇంద్రుడికి ఏకంగా 250 శ్లోకాలు, అగ్నికేమో 200కు పైగా శ్లోకాలు అంకితమిచ్చారు. దీని బట్టి వాళ్ల ఆధిపత్యం ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తోంది కదా. అంటే ఆ కాలపు వైదిక సమాజానికి యుద్ధం, యజ్ఞం ఎంత ముఖ్యమైనవో దీని ద్వారా మనకర్థమవుతోంది. వీళ్ళిద్దరినీ కవల సోదరులుగా భావించినా వాళ్ల పాత్రలు మాత్రం చాలా వేరుగా ఉండేవి. అగ్ని యజ్ఞాల ద్వారా దేవతలకు హవిస్సును చేరవేసే ఒక ప్రాణశక్తికి నిప్పురవ్వలాంటివాడు. మరోవైపు ఇంద్రుడు యుద్ధాల్లో విజయాన్ని అందించే జీవవాయువు అన్నమాట. అంటే ఒకరు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అయితే మరొకరు భౌతిక శక్తికి ప్రతీక. ఇక అగ్నిదేవుడి పుట్టుక గురించి చెప్పాలంటే దాని చుట్టూ ఉన్న కథలు చాలా వింతగా, కవితాత్మకంగా ఉంటాయి. అతని మూలాలు ఇవి అని ఒక్క మాటలో చెప్పలం. చాలా రకాలుగా, ఎంతో గూఢంగా వర్ణించారు. అతని పుట్టుకను వివరించడానికి చాలా రూపకాలు వాడారు. ఉదాహరణకు, అతన్ని సృష్టించిన అగ్నిపుల్లల్నే పుట్టగానే కాల్చివేశాడని ఒక శ్లోకం చెప్తుంది. అంతేకాదు, 10 వేళ్లు అతనికి జన్మనిచ్చాయని, చివరకు నీరు, మేఘాలు కూడా అతని తల్లులేనని అంటారు. ఈ వర్ణనలు చూస్తుంటే వేదశ్లోకాలలో ఎంత ఆధ్యాత్మికత, ఎంత లోతైన పరిశీలన ఉన్నాయో మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు వరుణుడు గురించి తెలుసుకుందాం. ఇంద్రుడు, అగ్నిలాంటి వాళ్లకు భిన్నంగా ఈయన ఒక పురాతన, గంభీరమైన దేవుడు. ఈయనది వేరే రకమైన శక్తి. ఈ ఒక్క వాక్యం చాలు వరుణుడి స్వభావమేంటో స్పష్టంగా అర్థమైపోతుంది. ఆయన కేవలం ఒక శక్తి మాత్రమే కాదు, ఆయన సర్వజ్ఞుడు, గంభీరమైనవాడు, ఇంకా నైతిక క్రమానికి ఒక ప్రతిరూపం. అంటే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, వరుణుడు విశ్వం ఇంకా నైతికత అనే క్రమానికి పాలకుడు అన్నమాట. రితం అనే ఒక విశ్వనియమం ఉంటుంది, దానికి ఈయనే సంరక్షకుడు. అందుకే ప్రజలు ఆయన్ని ఎంతగానో గౌరవించేవాళ్లు. కాని అదే సమయంలో ఆయన తీర్పుకు భయపడేవాళ్లు కూడా. ఈ స్లైడ్ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వరుణుడికి చేసే ప్రార్థనలు ఎలా ఉండేవి? క్షమాపణ కోరుతూ, నైతిక మార్గదర్శకత్వం కోసం భక్తితో చేసేవాళ్లు. కాని ఇంద్రుడికి చేసే ప్రార్థనలు చూడండి, సంపద, ఆరోగ్యం ఇలాంటి ప్రాపంచిక విషయాల కోసం ఉండేవి. అంటే ప్రజలు తమ దేవుళ్ల నుండి ఏమాశిస్తున్నారు అనే విషయంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. నైతిక మార్గదర్శకత్వం నుండి భౌతిక శ్రేయస్సువైపు వాళ్ల దృష్టి మారుతోందన్నమాట. సరే, ఇక వేద ప్రపంచాన్ని మరింత రంగులమయం చేసిన మరికొన్ని ముఖ్యమైన దేవతల గురించిప్పుడు చూద్దాం. ఉదాహరణకు, సూర్యుడు తన బంగారు రథంలో ఆకాశంలో ప్రయాణిస్తాడు. తర్వాత ఉషస్సు, అందమైన ఉదయదేవత. ఇంకా సోముడు, దేవతలకు అమరత్వాన్ని, యోధులకు శక్తినిచ్చే ఒక పవిత్రమైన పానీయం. ఇలా వీళ్లందరూ కలిసి విశ్వంలోని ప్రతి అంశానికి ఒక దైవత్వాన్ని ఆపాదించారు. వేద శ్లోకాల్లోన్న కవితా సౌందర్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఉదయదేవతను తల్లి అలంకరించిన ఒక అందమైన కన్యతో పోల్చారు. అంటే ఈ శ్లోకాలు కేవలం ప్రార్థనలు మాత్రమే కాదు, ప్రకృతి పట్ల వాళ్లకున్న లోతైన ఆరాధన, వాళ్ల కళాత్మకతను కూడా మనకు చూపిస్తాయి. అసలు ఈ సోముడు అంటే ఏంటి? అది ఒక పవిత్రమైన మొక్క నుండి తీసిన మత్తెక్కించే రసం. ఇది కేవలం పానీయం కాదు, ఇంద్రుడులాంటి దేవతల శక్తికి ఇది ఒక ఇంధనంలాంటిది. ఇది తాగిన తర్వాతే ఇంద్రుడు రాక్షసులను ఓడించగలడని నమ్మేవాళ్లు. అందుకే వేద ఆచారాల్లో దీనికి చాలా ముఖ్యమైన స్థానముండేది. ఈ శ్లోకం చాలా ఆశ్చర్యకరంగా, మానవీయంగా ఉంటుంది. సోమపానం చేసే పూజారులను వర్షం పడ్డాక అరిచే కప్పలతో పోల్చారు. ఇది ఆనాటి ఆచారాలకు ప్రాణం పోసినట్టుంది కదా. ఇంత పవిత్రమైన గ్రంథాల్లో కూడా ఇలాంటి హాస్యం, స్వీయస్పృహ ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఈ దేవతల బృందం ఎప్పుడూ ఒకేలా లేదు.
కాలం గడిచే కొద్దీ ఇది చాలా మారింది. ఆ సమాజంలో వస్తున్న మార్పులను ఇది ప్రతిబింబిస్తూ వచ్చింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మొదట్లో చూస్తే వరుణుడిలాంటి నైతిక ఖగోళ దేవతలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. అంటే విశ్వ నియమాలు, క్రమం మీద వాళ్లకు ఎక్కువ దృష్టి ఉండేదని అర్థం. కాని వేదకాలం ఉచ్చస్థితికి వచ్చేసరికి ఇంద్రుడు, అగ్నిలాంటి యాక్షన్ ఓరియంటెడ్ దేవతలు డామినేట్ చేశారు. దీన్ని బట్టి వాళ్ల ప్రాధాన్యత విజయాలు, యజ్ఞాల వైపు మారిందని తెలుస్తోంది. ఇక వేదాల తర్వాత కొత్త తాత్విక భావనలు రావడంతో దేవతల స్వరూపాలు కూడా మారిపోయాయి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ రుద్రుడు. వేదాల్లో ఆయన ఒక భయంకరమైన తుఫాను దేవుడు, ఘోషించేవాడు అని పిలిచేవాళ్లు. కాని కాలం గడిచే కొద్దీ ఆయనే వేదానంతర కాలంలో త్రిమూర్తులలో ఒకరైన శివుడిగా, అంటే సంహారకుడిగా పరిణామం చెందాడు. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న మిగిలి ఉంది. నైతిక క్రమానికి ప్రాధాన్యత ఇచ్చే సమాజం నుండి భౌతిక సంపద, విజయాన్ని కోరుకునే సమాజం వైపు జరిగిన ప్రయాణాన్ని ఈ మారుతున్న దేవతలు ప్రతిబింబిస్తున్నారా? అసలొక ప్రజల దేవతలు, వాళ్ల విలువలు, వాళ్ల ఆకాంక్షల గురించి మనకు ఏం చెబుతాయి? దీని గురించి ఆలోచించాలి.